హాయ్ ప్రజలు, మనము ఈ వీడియోలో చూసేది ఏమంటే కల్వరాయన్ హిల్స్ అండ్ కల్రాయన్ హిల్స్. ఇది వచ్చి కంటిన్యూ చేసుకుంటే రెండు బార్డర్. హిల్స్ వచ్చినప్పుడు కల్వరాయన్ ఇది ఏడాది అంటే తమిళనాడులో కల్లకుర్చి డిస్టిక్లో, కల్రాయన్ అనేది తమిళనాడు సేలంలో. ఈ రెండు కొండమే కంటిన్యూస్, బట్ దీనుடைய బార్డర్ సపరేట్ చేసేసి ఇది కల్వరాయన్ ఎట్లని పిలుస్తారు. ఈ కొండ వచ్చి 2 డివిజన్. ఫస్ట్ డివిజన్ కల్లకుర్చి ఉండేటప్పుడు దీన్ని వచ్చి చెప్తారంటే కల్వరాయన్ అట్లా అని చెప్తారు. అది సేలానికి పోయినప్పుడు ఈ సెకండ్ డివిజన్ వచ్చి కల్రాయన్ అట్లా అని చెప్తారు. ఈ రెండుమే వచ్చి ఫేమస్ అయిన టూరిస్ట్ ప్లేస్ అండ్ ఫేమస్ అయిన ఒక షూటింగ్ ప్లేస్ కూడా. ఎలాంటే ఈ జాగాలో நிறைய సినిమా షూటింగ్ చేస్తారు. మనకు ఫ్యామిలీయోட పోయేదానికి ఈ జాగా ఒక ఫస్ట్ క్లాస్ జాగా. ఈ కొండ ఈస్టర్న్ గేట్ కంటిన్యూస్. ఈస్టర్న్ గేట్ అనేది మనకి ఈస్ట్ సైడ్ ఉంది. అది వచ్చి జవాది కొండ, పచ్చమలై అట్లా చెప్పக்கூடிய గ్రీన్ హిల్స్ ఆల్రెడీ కంటిన్యూస్గా ఈ కొండ ఏది కల్వరాయన్ అట్లా చెప్పేది. ఈ కొండ హైట్ చూసినప్పుడు 2000 to 3000 హైట్ ఫీట్కి ఉంది. ఈ కొండ ఉడియ జాగా కంప్లీట్ చూసినప్పుడు 1100 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది అని చెప్తారు. ఇక్కడ వాటర్ ఫాల్స్, లేక్, పార్క్, టెంపుల్స్ நிறைய జాగా ఉంది. ఈ జాగాలు చూసేదానికి అనగా సేలం డిస్టిక్లో ఉండే కల్రాయన్ హిల్స్ని 2 డివిజన్స్ చేసినారు. ఫస్ట్ డివిజన్ సౌత్, ఇది పెద్ద కల్రాయన్ అట్లా అంటారు, అదే బిగ్ కల్రాయన్ అట్లా అంటారు. నార్త్లో ఉండే కొండకి స్మాల్, అదావది చిన్న కల్రాయన్ అట్లా చెప్తారు. నార్త్లో ఉండే చిన్న కల్రాయన్ 2700 ఫీట్కి ఉంది. సౌత్లో ఉండే బిగ్ కల్రాయన్ అதாவது పెద్ద కల్రాయన్ ఇది 4000 ఫీట్ హైట్కి ఉందని చెప్తారు కొండ. ఈ కొండ ఉండే జాగాలో బతికే పీపుల్స్ చూసినప్పుడు మొత్తంగా మలైవాల్ పీపుల్ అని చెప్తారు, మలయాళీస్ అట్లా అంటారు. ఎలాంటే వీళ్ళు కాంచీపురంలో ఉండి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిండారు ఈ జాగాలకి. వీళ్ళంతా వచ్చి సోల్జర్స్ అట్లా చెప్తారు. ఒక కాలంలో వీళ్ళంతా వచ్చి వార్ చేసిన సోల్జర్స్ ఉండేది అట్లా చెప్తారు. వీళ్ళ ఈ జాగాలో అదిగే బతుకుతూ ఉంటారు ఈ పీపుల్స్దా. ఈ కొండ అట్లా కంటిన్యూ పోయినప్పుడు తిరువణామల డిస్ట్రిక్ట్ కూడా వస్తాయని చెప్తారు. అதாவது సాతనూరు కొండ ఉంది కదా, అదే డ్యామ్, ఆ పక్కన ఉండే కొండ కూడా దీనికి చేరింది అని చెప్తారు. ఈ కొండలో స్టార్ట్ అవి రివర్ నేమ్ కోమిగి రివర్ అట్లా అంటారు. ఈ రివర్ ఇది స్టార్ట్ అవి అది కావేరి రివర్ కూడా జాయింట్ అవి లాస్ట్లో బే ఆఫ్ బెంగాల్కి పోయి జాయింట్ అవుతాయి. ఈ జాగాలో ఉండే వాటర్ ఫాల్స్ అంతా ఫేమస్. ఈ జాగా పోతే మనకు ఫ్యామిలీ కూడా నీళ్ళు పోసుకెదానికి, ఇలా ఫ్రెండ్స్ కూడా పోయి నీళ్ళు పోసుకెదానికి బాగా ఎక్సైట్మెంట్గా ఉంది. ఈ రివర్లో వచ్చి తిన్నప్పుడు நிறைய హెయిర్స్ అంతా వచ్చి వస్తాయి. అలా ఈ నీళ్ళకు నిండా శక్తి అధికం ఉంది అట్లా చెప్తారు, நிறைய శక్తి ఉంది అట్లా చెప్తారు. ఎలాంటి పోసినప్పుడు మన ఊళ్ళో నొప్పి తీరుతాయి అట్లా చెప్తారు. అదే ఈ జాగాలో అదే కల్రాయన్ హిల్స్, సేలం డిస్ట్రిక్ట్ ఉండే కల్రాయన్ హిల్స్లో ఒక చిన్నదా ఒక వాటర్ షెడ్ ఉంది, చిన్న స్మాల్ డ్యామ్. దీనికి పేరు వచ్చేటువంటి కరియ కోయిల్ అట్లా చెప్తారు. కల్లకుర్చి డిస్ట్రిక్ట్లో ఉండే కల్వరాయన్ హిల్స్లో చేసినప్పుడు ఆ ఒక 15 ఏకర్స్ ఓకేనా పార్క్ ఉంది. ఆ పార్క్ బ్యూటిఫుల్గా ఉంది. நிறைய ప్లాంట్స్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అనిమల్స్ కూడా ఉంది చెప్తారు. పార్క్లో ప్లాంట్స్ బ్యూటిఫుల్గా ఉంది, ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంతా. ఒక మనకు మైండ్గా ఒక బాడీ ఒక ఫుల్ ఎక్సైట్మెంట్గా ఉంది, ఫ్యామిలీ కూడా స్టే చేసేదానికి చూసేదానికి. ఈ పార్క్ మాత్రం కాదు, ఇంకా ఫాల్స్ ఉంది, పెరియార్ వాటర్ ఫాల్స్, పన్నీయపాడి వాటర్ ఫాల్స్ అట్లా చెప్తారు. ఇంకా நிறைய వాటర్ ఫాల్స్ ఉంది, స్మాల్ వాటర్ ఫాల్స్ ఉంది. ఇది మాత్రం కాదు, ఆ వాటర్ స్టే అవే స్మాల్ లేక్ మరి ఉంది, అందులో బోట్ హౌసింగ్ ఉంది ఓకేనా. టూరిస్ట్ ప్లేస్ పోయేదానికి బోట్ల కోసం. ఈ జాగాలో మనం పోయిమంటే మనము స్టే చేసేదానికి ఇటుండి ఫారెస్టర్స్ మనకి ఏర్పాటు చేసినారు. ఏమంటే ఇది స్టేస్ అయ్యేయాలంటే మనము మొదలే అపాయింట్మెంట్ తీసుకుని పోవాలా. అట్లా మనకు రూములు ఇస్తారు. ఈ రోజు సంగేదానికి మనకి రెస్టారెంట్లో ఫుల్ ఫెసిలిటీస్ బాగా ఉంది. దీనికి తని ఫీజు చేస్తారు, లో ఫీజుదా ఓకేనా. అట్లా మనం స్టే చేసేదానికి మనకి అలౌన్స్ లేదంటే మనం మార్నింగ్ పోయి ఈవినింగ్ వచ్చే వస్తాం. ఎలాంటే మనం ఎప్పుడుమే స్టే చేయాలంటే ఒక దినం ఒక వారం ముందుకు మనము ఇక్కడ పోయి మనము పర్మిషన్ తీసుకోవాలా. అప్పుడే మనకి స్టే చేసేదానికి మనకు రూమ్ అవైలబుల్ ఓకే. ఎలా అంటే నాన్ అవైలబుల్. ఇది బైమోట్ యాప్. ఈ యాప్ మనం యూస్ చేసి మన ఇంటికి ఏం కావాలో గ్రోసరీ ప్రోడక్ట్ అంతా మనము ఈ యాప్ యూస్ చేసి తీసుకువస్తాం. ఈ ఛానల్ మీరు కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.